అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆదోని జిల్లా సాధన మరియు అభివృద్ధి కమిటీ జిల్లా రిజిస్ట్రేషన్ పూర్తి కావడం ఏప్రిల్ 18వ తారీఖున 136/2026 నంబర్తో మనం రిజిస్టర్ కావడం జరిగింది. ఈ రిజిస్టర్ అయినటువంటి దాంట్లో సెంట్రల్ కమిటీ 8 మంది ఉంటారు. 5 నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి జోనల్ కమిటీగా క్రియేట్ చేసుకున్నాం. సో ఆదోని నుంచి 4, పత్తికొండ 4, ఆలూరు 4, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆ విధంగా వాళ్ళు 20 మంది, తర్వాత 9 మంది ఈసీ మెంబర్లు, మొత్తం 37 మందితో జిల్లా ఆదోని జిల్లా సాధన మరియు అభివృద్ధి కమిటీ అనేది రిజిస్ట్రేషన్ అయినటువంటి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మనం కేవలం జిల్లా సాధన కాకుండా అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకోవడంలో ప్రముఖ ఉద్దేశం ఏమిటి అంటే విద్య, వైద్య, వ్యవసాయం ఈ మూడింటి మీద దృష్టి సాధించాలనేటువంటి ఉద్దేశంతోనే మనము ఆదోని జిల్లా సాధన మరియు అభివృద్ధి కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాం. కేవలం జిల్లా సాధించుకోవడమే కాకుండా అభివృద్ధి అనేటువంటిది కంటిన్యూగా జరగాలి అంటే ఖచ్చితంగా మనకు ఒక కమిటీ ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఏ ఆఫీసర్కి మనం రిప్రజెంట్ చేయాలన్నా కూడా మన లెటర్ ప్యాడ్ మీద రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సెంట్రల్ కమిటీలో హానరబుల్ ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ, తర్వాత ట్రెజరరు, లీగల్ అడ్వైజర్స్ 2 స్పోక్మెన్ 1 ఉన్నారు. జోనల్ కమిటీలో ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఆ విధంగా 5 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 4 చొప్పున 20 మందిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈసీ మెంబర్స్ కింద 9 మందిని తీసుకోవడం జరిగింది. మరి ఈ జిల్లా రిజిస్ట్రేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం గతంలో 25/11/25న మొట్టమొదట మరి ఈ ఆదోని జిల్లాకు సంబంధించి పెద్ద హరివానం వాళ్ళు మండలం కోసం ప్రారంభిస్తే 9 రోజుల తర్వాత మళ్ళీ మనం వాళ్ళు 16/11/25 స్టార్ట్ చేస్తే మనం 25/11/25 నుంచి మనం జిల్లా శిబిరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కరెక్ట్గా లెక్కేసినట్లయితే 25/2/26 నాటికి 102 రోజులు మనం దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసుకొని మరి కంటిన్యూ చేసి ఈ మధ్యకాలంలో డిసెంబర్ 10వ తారీఖున బ్రహ్మాండమైనటువంటి ఆదోని బంద్ను ప్రకటించుకోవడం జరిగింది. ఆ తదుపరి జనవరి 24వ తారీఖున 5 నియోజకవర్గాల్లో కూడా బంద్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 నియోజకవర్గాల్లో బంద్కు సహకరించినటువంటి ఆదోని ప్రజలైతేనేమి 5 నియోజకవర్గాలు ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మరి ఆలూరు అన్ని నియోజకవర్గాల్లో ఉండేటువంటి ప్రజలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. వ్యాపార వర్గాలు అయితేనేమి, రాజకీయ వర్గాలు అయితేనేమి, కుల సంఘాలు అయితేనేమి, కుల సంఘాలతో పాటు విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, అన్ని అసోసియేషన్స్ కూడా తోడ్పాటు అందించడం వల్లనే మనం ఆ విధంగా బంద్ సక్సెస్ కావడం జరిగింది. మరి ఈ బందే కాకుండా మనం నారా లోకేష్ గారికి మనం మెమోరాండం ఇవ్వడం జరిగింది. మోటార్ సైకిల్ ర్యాలీ రన్ చేసుకోవడం జరిగింది. అట్లాగే 2 సార్లు వంట వార్పు కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 100వ రోజు ప్రోగ్రాం అయితే 100 మందితో దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. ఆ రోజు దీక్ష శిబిరానికి సహకరించినటువంటి సిపిఐ వారికి, అట్లాగే సిపిఐ వాళ్ళు వాక్య తీర్మానంతో వాళ్ళు జిల్లా కోసము మేము సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము దీక్ష 102 రోజులకు విరామం ప్రకటించినప్పటికీ ఈ రోజు వరకు కూడా దీక్షా శిబిరాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి మా మిత్రులకు కూడా ప్రత్యేక అభినందనలు. కారణం ఏంటంటే ఎండలు కోర్చుకొని ఇప్పటికీ దీక్షా శిబిరాన్ని కంటిన్యూ చేస్తున్నట్టు మా మిత్రులకు కూడా ప్రత్యేక అభినందనలు. మరి మేమైతే గ్రామాల్లో, వార్డుల్లో చేస్తున్నాం, మండల హెడ్ క్వార్టర్స్లోన అట్లాగే గ్రామాల్లో కూడా ఖచ్చితంగా నెలలో 2 లేక 3 ప్రోగ్రాంలు చేసేదానికి మా కమిటీ నిర్ణయించుకోవడం జరిగింది. ఎండ యొక్క తీవ్రత వల్ల కొంత ఆలస్యం కావచ్చు, కానీ తప్పనిసరిగా జిల్లా సాధించేంత వరకు కూడా మా కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఇప్పుడే మేము మాట్లాడుకున్నాం, సెంట్రల్ కమిటీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా లైఫ్ మెంబర్షిప్ ఫీజు 1000 రూపాయలు, అదనంగా 4000 రూపాయలు చెల్లించాలని, జోనల్ కమిటీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా 1000 రూపాయల లైఫ్ మెంబర్షిప్ ఫీజు, 1500 రూపాయలు అదనంగా చెల్లించాలని, ఈసీ మెంబర్లు 1000 రూపాయలు చెల్లించాలని కూడా మనం డెసిషన్ తీసుకోవడం జరిగింది.
అట్లాగే మనం ఏ వ్యక్తినైనా లైఫ్ మెంబర్గా మన జిల్లా సాధన అభివృద్ధి కమిటీలో తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా 1000 రూపాయలు మెంబర్షిప్ చెల్లించి వాళ్ళని కూడా మనం మెంబర్షిప్లో చేర్చుకోవడం జరుగుతుంది, లైఫ్ మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేస్తున్నాం. కాబట్టి మున్ముందు జరిగేటువంటి కార్యక్రమాల్లో మనమందరము ఐకమత్యంగా ముందుకెళ్ళి ఖచ్చితంగా జిల్లా సాధించేంత వరకు కూడా మన కార్యక్రమాలను విజయవంతం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నా. నా పేరు రఘురామయ్య, సెంట్రల్ కమిటీ ప్రెసిడెంట్ రఘురామయ్య. ఈరోజు ఆదోని జిల్లా సాధన మరియు అభివృద్ధి కమిటీ రిజిస్టర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ట్రాన్స్పరెన్సీ మరియు అకౌంటబిలిటీ కోసం చేయాల్సి వచ్చింది. ఫ్యూచర్లో ఇది ఆదోని జిల్లా సాధిస్తామని మాకు 80% హోప్స్ ఉన్నాయి, వచ్చే తిరుగుతాయి. కాబట్టి యాడ్ చేసి సాధన మరియు అభివృద్ధి అనే ఒక నినాదంతో ముందుకు పోతున్నాము. జిల్లా ఏర్పడిన తర్వాత విద్య, వైద్యం మరియు వ్యవసాయం మీద ముందుకు పోతాం. ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఒక కాల్ సెంటర్ కూడా పెడతాం. ఎవరన్నా కూడా తెలిపితే దానికి అనుగుణంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రెండోది, ప్రముఖులు ఇక్కడ చెప్పాల్సింది ఏమంటే లైఫ్ మెంబర్షిప్ ఎలిజిబిలిటీ ఓన్లీ ఫర్ 5 నియోజకవర్గాల ప్రజలు మాత్రమే, వేరే నియోజకవర్గాలు వద్దు. 5 నియోజకవర్గాల వాళ్ళని మాత్రమే లైఫ్ మెంబర్స్గా తీసుకుంటున్నాము. నంబర్ 1, లైఫ్ మెంబర్ అంటే ఏమి మాకు బెనిఫిట్ అంటే ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరుగుతుంది. వారికి మాత్రమే రేపొద్దున 3 సంవత్సరాల తర్వాత ఎగ్జిక్యూటివ్ బాడీ ఎలక్షన్కి ఓటు హక్కు ఉంటుందని ఆల్రెడీ బైలాస్లో కూడా ఏర్పాటు చేయటమని చెప్పడం జరుగుతుంది. సో లైఫ్ మెంబర్షిప్ అయిన తర్వాత ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఇంకొకటి లైఫ్ మెంబర్కి హక్కు ఏమంటే వాళ్ళు అకౌంటబిలిటీ ఎప్పుడు అడిగితే కూడా వాళ్ళకి అకౌంట్ ఇచ్చేదానికి ఆస్పదం ఉంటుంది. సో ఈ జిల్లా అభివృద్ధి మరియు సాధనలో ఇంకా ముందుకు పోతాం. ప్రజల నుంచి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కూడా కాల్ సెంటర్ ద్వారా స్వీకరిస్తాం. వాళ్ళవి ఏమున్నాయి కూడా ముందుకు పోతాం. ఈ విధంగా ముందుకు పోయేదానికి ఈ సాధన కమిటీ ఏర్పడింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అశోక్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆదోని జిల్లా సాధన మరియు అభివృద్ధి కమిటీ. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మన జేఏసీ సాధన సభ్యులందరికీ నమస్కారాలు చెప్తున్నాము. ఈరోజు ముఖ్యంగా మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే ఆదోని జిల్లా సాధన అండ్ అభివృద్ధి కమిటీ అని కొత్తగా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ బాడీలో సెంట్రల్ అయితేనేమి, జోన్ అయితేనేమి, తాలూకా అయితేనేమి టోటల్గా 37 మంది మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ఇక ముందు ఏ సమస్యలు ఉన్నా ఆదోని జిల్లా సాధించేంత వరకు పోరాటం చేస్తూ జిల్లా వచ్చేంత వరకు వదిలే ప్రసక్తి లేదు. ఆ పోరాటం చేస్తూ మళ్ళీ ఇతరత్ర సమస్యల కోసం మేము అభివృద్ధి కమిటీని పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ప్రతిదానికి మేము డిమాండ్ చేయడానికి కూడా అర్హత ఉంటుంది. సబ్ కలెక్టర్ కానీ, కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ ఎవరికైనా కానీ మేము మెమరాండం ఇచ్చేదానికోసము ఎవరికైనా పేదవాళ్ళకు కూడా సమస్యలు వస్తే కూడా మాకు తెలియజేస్తే మేము దగ్గరుండి వాళ్ళ సమస్యలు కూడా తీరుస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. కాబట్టి అందులో భాగంగా ఎటువంటి పరిస్థితుల్లో మేము స్టెప్ బై స్టెప్ ఈ డీలిమిటేషను ఏదైతే మన బిల్లు పాస్ కాలేదు కాబట్టి జిల్లా లేట్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కానీ జిల్లా వచ్చేంత వరకు కూడా వదిలే ప్రసక్తి అంటే కూడా లేదని చెప్తున్నాము. ఖచ్చితంగా ఆదోని జిల్లా వేయాలని ప్రతి ఒక్కరే డిమాండ్ చేస్తున్నాము. త్వరలో అన్ని రకాల కూడా మా ప్రయత్నాలు కూడా జిల్లా కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. ఇంకా పెద్దలైతేనేమి ఇంకా దానికి సంబంధించిన ఎవరైతే కూడా వాళ్ళు కూడా సంప్రదింపులు చేయాలనుకుంటున్నాము. కాబట్టి దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఏదైతే బాడీ చేశామో ఈ బాడీ మినహా మళ్ళా మెంబర్షిప్ కూడా ఇస్తున్నాము. ఎందుకంటే ఇది ఒక జేఏసీ ఆదోని జిల్లా జేఏసీ అంటే మాకు ఒక్కరిదే కాదు, మన అందరిది. కాబట్టి ఈ 5 తాలూకాల్లో ఉన్నటువంటి ఈ రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా లైఫ్ మెంబర్గా చేరే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 1000 రూపాయలు కట్టి సభ్యతించుకొని లైఫ్ మెంబర్ అయితే మీరు కూడా రేపు పొద్దున 3 years వన్స్ ఏదైనా అవసరమైతే రెన్యువల్ చేసేటప్పుడు కానీ, రేపు పొద్దున కమిటీ చేంజ్ చేసేటప్పుడు కానీ ఓటు హక్కు వినియోగించుకునే కూడా మీకు హక్కు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా జిల్లా సాధనలో భాగంగా ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలని చెప్పి నేను అందరికీ వినియోగించుకుంటున్నాను.
కాబట్టి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు దస్తగిరి నాయుడు, జిల్లా సాధన కమిటీ వైస్ ప్రెసిడెంట్. అందరికీ నమస్కారం. ఆదోని జిల్లా సాధన మరియు అభివృద్ధి కోసం ఈ సంఘం ఏర్పడ్డది. ఆదోని అంటే కేవలం ఆదోని టౌన్ కాదు, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మినూరు, పత్తికొండ ఈ 5 నియోజకవర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆదోని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే ఈ 5 నియోజకవర్గాల్లోన విద్య, ఆరోగ్యం మరియు ఇరిగేషన్, వ్యవసాయం వీటన్నింటినీ అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సాధన సంఘం ఏర్పడ్డది. ఇది కేవలం సంఘం ప్రజలు ఎవరైనా కానీ వారికి ఉన్నటువంటి సమస్యలను ఈ సంఘానికి విన్నవిస్తే వీరు ప్రభుత్వానికి ఆ సంబంధిత శాఖలకు రిప్రజెంట్ చేస్తూ ఆ సమస్యను పరిష్కరించడానికి ఈ సంఘం పనిచేస్తుంది. ప్రజల తరపున పనిచేయడం కోసం ఏర్పడినటువంటి సంఘం, ప్రజల కోసం ఏర్పడినటువంటి సంఘం. ఇందులోన ఎలాంటి రాజకీయాలకు తావులేదు. కాబట్టి దయచేసి రాజకీయాలకు అతీతంగా ఏర్పడ్డ సంఘం కనుక గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళైతేనేమి, పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళైతేనేమి, ఎలాంటి రాజకీయ పార్టీలకు చెంది ఉన్నప్పటికీ వాటన్నిటికీ అతీతంగా భావించి అందరూ స్వచ్ఛందంగా ఇందులో మెంబర్షిప్ తీసుకొని ఆ ఆదోని ప్రాంతం అంటే ఈ 5 నియోజకవర్గాల ప్రాంతం అభివృద్ధి కోసం వారు కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, అదేవిధంగా వారికి ఏవైనా సమస్యలు అంటే సంఘపరమైనటువంటి కానీ వ్యక్తిగతమైనటువంటివి కానీ ఏవైనా ఏర్పడితే ఈ కాల్ సెంటర్ నంబరు నేను చెబుతున్నాను, అది దయచేసి నోట్ చేసుకోండి. వాళ్ళ సమస్యలు విన్నవిస్తే 24 గంటల్లోనూ వారికి అన్ని ఆధారాలతో సమర్పిస్తే వారికి ఈ సమస్య పరిష్కారం అవ్వడానికి సంబంధిత శాఖలకు రిప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా అక్కడి నుంచి వచ్చినటువంటి వివరణను లేదా సమాధానాన్ని మీరు కూడా వివరించడం జరుగుతుంది. దయచేసి సెల్ నెంబర్ కూడా నోట్ చేసుకోండి. 9177910069. ఇంకొకసారి 9177910069. ఈ నంబర్కు కాల్ చేసి మీ సమస్యలను, అదేవిధంగా మీ ప్రాంతాల్లోన ఈ సాధన కమిటీ సమావేశాలు కావాలని కోరుకున్నా కూడా ఈ నంబర్కు మీరు తెలియజేస్తే మా సంఘం తరఫున వచ్చి జిల్లా యొక్క ఆవశ్యకతను మనం అభివృద్ధి చేయడానికి మనం ఏం చేయాలి అనేటువంటి విషయాలను చెప్పడానికి మన సంఘం తరఫున అందరం ఉన్నాము. మేమందరం స్వచ్ఛందంగా పనిచేస్తున్నాము. ఈ అవకాశాన్ని ఈ 5 నియోజకవర్గాల ప్రజలు వినియోగించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు షేక్ షావలి, జిల్లా అభివృద్ధి మరియు సాధన కమిటీ స్పోక్స్మెన్ పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనకు చాలా సుదీనం, చాలా కష్టంగా ఉండి మనము గట్టెక్కి ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది ఒక ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే అదర్ గ్రూప్ వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు సంబంధం లేదు, కానీ ప్రజలలో దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు సార్ చెప్పినట్టు కాల్ సెంటర్ కూడా పెట్టేసుకుంటే మనం ప్రజలతో మమైకమైతే ఈ మెంబర్షిప్ కూడా పెంచుకోవచ్చు. మనం ముందుకి ఆదోని జేఏసీ కాకుండా ఆదోని అభివృద్ధి ఎలా చేయాలి అనేది కూడా మనకు ఇంపార్టెంట్ ఈ విషయంలో. సో ఉన్న మెంబర్స్ కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకుంటూ మనం ముందు పోదామని హామీ ఇస్తున్నాం. ఈ విషయంలో అశోకానంద రెడ్డి గారు, తర్వాత రఘురామరి గారు ఎంతో కష్టపడి రిజిస్ట్రేషన్ టైంలో స్వతహాగా వాళ్ళే పనులను చేసేసి సక్సెస్ చేయడం కూడా అందరి తరఫున వాళ్ళకి అభినందనలు చెప్తారు. కత్తి హనుమంతరావు, ఆదోని ఈసీ మెంబర్.